వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం బ్లాగ్స్ అందరూ ఎట్లున్నారండి, బాగున్నారా? ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నా, చూసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఈ వ్లాగ్ నిన్ననే పెట్టాల్సింది, నిన్న టైం లేక పెట్టలేదు, ఎడిట్ కూడా చేయకుండా నేను ఇంకా ఎడిట్ చేశాను కానీ వాయిస్ ఇవ్వకుండా, అందుకోసము ఇంకా మేమైతే సండే రోజు అయితే చర్చ్కి అయితే బయలుదేరి వెళ్తున్నాము. మాకైతే సండే రోజు పండగలాగే ఉంటుందండి. కానీ మా వీక్నెస్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా టైంకి వెళ్ళాము, లేటే వెళ్తాము. అదొక ప్రాబ్లం ఉంది మాకు. కంపల్సరీ టైంకి వెళ్ళాలి. సగం అయిపోయాక వెళ్ళాము మేమైతే ప్రేయర్కే అని కాదండి, ఎక్కడికి వెళ్ళినా మాకు ఇది ఒక చెడ్డ అలవాటు అనమాట. ఇది మార్చుకోవాలి. కొంచెం ప్రేయర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళినాము. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో నేను 3 రకాల రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. ఈ వీడియోలో చూసేయండి. మిల్క్ షేక్ ఒకటి షేర్ చేస్తాను, అండ్ పూల్ మక్నా స్నాక్ ఐటమ్, అండ్ నా స్టైల్లో చికెన్ ఫ్రై ఏ విధంగా చేస్తానో షేర్ చేస్తాను. చికెన్ కర్రీ చాలాసార్లు షేర్ చేస్తున్నాను కదా, అంటే 2 years అట్లా అవుతుంది అనుకుంటా చికెన్ కర్రీ క్లియర్గా షేర్ చేసి అయితే సపరేట్గా. ఈసారి చికెన్ కర్రీ కూడా నా స్టైల్లో ఏ విధంగా చేస్తానో నేను షేర్ చేస్తాను. షేర్ చేసినట్టున్నా కానీ క్లియర్గా షేర్ చేయలేదు. ఇంకా ఈసారి షేర్ చేస్తాను నా స్టైల్లో, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటా. ఈసారి బ్లాగ్లో యాడ్ చేస్తా నేను చేసినప్పుడు. అండ్ ఇక్కడైతే నేను సాటర్డే రోజు మేము బిర్యానీ చేసుకున్నాము, వీడియో పెట్టాను కదా నేను. ఇంకా బిర్యానీ ఉండింది. ఇంకా మాకు 8 to 11 వరకే ప్రేయర్ అనమాట. ఇంకా వర్షాకాలం వచ్చేసింది కదా, ఇంకా వంటలేం పాడవ్వట్లేదు అనమాట. ఇంకా సాయంత్రం 2 రోజులైనా అన్నం కూడా పాడవ్వట్లేదు. ఇంకా మంచిగా అన్నం అయితే వేడిపెట్టి కింద పాన్ పెట్టేసి పాన్ పైన డేక్షా పెట్టి వేడి పెట్టానండి. అట్లా పెడితే మాడకుండా మంచిగా వేడవుతుంది, బాగుంటుంది కదా. కొంచెం అడుగునైతే గ్రేవీ ఉండే, ఒకవేళ గ్రేవీ అట్లా లేకపోతే డ్రైగా ఉంటే కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇది ఈవినింగ్ ఇంకా లంచ్ చేసి పడుకున్నాము. లంచ్ వీడియో కూడా నేను షేర్ చేసిన ఆల్రెడీ. ఇంక ఇక్కడ పడుకొని లేచిన తర్వాత మా పిల్లలకైతే స్నాక్స్ చేద్దామని చెప్పి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ పూల్ మక్నా కొంచెం నెయ్యి వేసి ఫస్ట్ అయితే డ్రై రోస్ట్ అయితే వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం బెల్లం మంచిగా కట్ చేసి వేసుకొని అది కరగనిచ్చి కొంచెం తిక్కుగా పాకమైన తర్వాత మనము దాన్ని పూల్ మక్నాని అందులో వేసుకుంటే సరిపోతుంది. అందులో ఇంక ఇక్కడైతే నేను బనానా మిల్క్ షేక్ చేయమని మా బాబు అడిగిండు అనమాట. అందుకోసం బనానా మిల్క్ షేక్ అయితే చేస్తున్నా. మంచిగా పండిన బనానా ముక్కల్ని 2 బనానాస్ని తీసుకున్నా. అవి ముక్కలుగా కట్ చేసి కొంచెం షుగర్ కొంచెం మిల్క్ యాడ్ చేసి మంచిగా ఫైన్గా మిక్సీ పట్టేశాను. ఇంకా కొంచెం అక్కడక్కడ ముక్కలుగా ఉంచాను, పంటికి తగిలితే బాగుంటుందని చెప్పి. ఇంక ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ కొన్నే ఉన్నాయన్నమాట, అందుకనే అలా ఉంచాను. మా బాబు కూడా మరీ ఫైన్ పేస్ట్ ఏం చేయకు మమ్మీ, కొంచెం అలా ఉంచాను అన్నుండే. మంచిగా ఫైన్గా పేస్ట్ అవుతేనే బాగుంటుంది అది షేక్ అనేది. మీ ఇష్టం చొప్పున మీరు మిక్సీ పట్టుకోండి. తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ కొంచెం హనీ వేసాను, షుగర్ వేయకుండా ఓన్లీ హనీ కూడా వేసుకోవచ్చు. ఇంతే అండి, చాలా సింపుల్గా హెల్తీగా బనానా మిల్క్ షేక్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. మా బాబు ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత ఖుషి అయిపోయిందో. దీనిపైన ఇంకా హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ పైన చల్లుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా అది అయిపోయింది ఇంట్లో, ఇంకా అందుకనే వేయలేదు. సూపర్ ఉంది అసలు. ఆ బూస్ట్ హార్లిక్స్ ఇంట్లో ఉంటే పాలల్లోనే కాకుండా స్పూన్స్ ఏదైనా స్నాక్స్ లేనప్పుడు లేకపోతే స్నాక్స్ అయిపోయినప్పుడు చేసినవి మంచిగా స్పూన్ పెట్టి తినేస్తూ ఉంటాడు డబ్బా తీసుకొని మా బాబు అయితే. అట్లా ఉంటుంది అనమాట మా బాబుతోని. ఇంక ఇక్కడైతే పూల్ మక్నా ఇంకో పాకం ఈ విధంగా వచ్చిన తర్వాత, చాలా థిక్గా వచ్చిన తర్వాత మనం మక్నాని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి వేసి వేయించుకున్నాం కదా, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత మంచిగా ఈజీగా వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోయినా ఏంగా వచ్చేస్తాయి కంపల్సరీ. ఈ వర్షాకాలంలో కొంచెం పాకం అనేది అంటుకున్నట్టుగా జిగురుగా ఉంటుంది, ఏం టెన్షన్ పడకండి. కొంచెం ఎక్కువ థిక్గా అవ్వనివ్వండి సరిపోతుంది, అంటే ముదురు పాకం అంటారు కదా అట్లా.
ఇంకా మా బాబు అయితే వెళ్తున్నాడు అనమాట, కోచింగ్కి అయితే వెళ్తున్నాడు. నేనైతే టీ పెట్టుకుందామని చెప్పి టీ పెట్టుకుంటున్నా. ఈ వర్షం పడినప్పుడు హెడేక్ వచ్చినప్పుడు టీ తాగాలని అనిపిస్తుంది, పెట్టుకొని తాగితేమో స్టమక్ పెయిన్ వస్తుంది. నాకు ఈ మధ్య అస్సలు టీ అనేది అస్సలు పడట్లేదు. చూడండి, సగమే పోసుకున్నా, అయినా కూడా నాకు స్టమక్ పెయిన్ వచ్చింది. ఏం చేస్తాము, టీ అనేది అస్సలు పడట్లేదు. చల్లగా వాతావరణం ఉన్నప్పుడు మంచిగా తాగాలనిపిస్తుంది. ఇంకా పిల్లలైతే ఇంకా ఇక పూల్ మక్కన తీసుకొని నాకు కొన్ని నువ్వు ఎక్కువ తిన్నావు, నువ్వు నాకు తక్కువ ఇచ్చినావు అన్నీ కొట్లాడుకుంటా ఉన్నారు. తర్వాత ఇంకా తిట్టి ఇంకా కొంచెం సెట్ చేసి ఇచ్చాను అనమాట. ఇంకా పిల్లలతో ఇలాగే ఉంటుంది కదా. ఈలోపు మా హస్బెండ్ వచ్చినాడు అనమాట ఈవినింగ్. ఇంకా చర్చ్ నుండి వచ్చిన తర్వాత ఇంకా తినడానికి ఏముందా అని చూస్తున్నాడు మా ఆయన అయితే. ఇంకా తినడానికి అయితే ఏం లేదు, పుడ్డింగ్ ఉండే, అది కూడా అయిపోయింది. ఇంకా సరే అని చెప్పి ఇంకా ఏం లేదు, నేను తొందరగా వంట చేస్తలే అని చెప్పి ఇంకా చికెన్ తీసుకొస్తే చికెన్ ఫ్రై చేద్దామని మంచిగా లెగ్ పీసెస్ అయితే వేసుకొని తీసుకొచ్చిండు మా ఆయన అయితే, వేయించుకొచ్చిండు. చాలా ఫ్రై చేస్తే చాలా బాగుంటాయి. చూసేయండి నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో చికెన్ ఫ్రై. సీక్రెట్ మసాలా చూడండి, చెక్క, సాజీర, లవంగ, ఇలాచి, స్టార్ పువ్వు అండ్ జాజికాయ అండ్ స్టార్ పువ్వు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు గమనించండి. కొంచెం జీలకర్ర, ధనియా పౌడర్ అయితే నేను ఆల్రెడీ ఇంట్లో పట్టి పెట్టుకుంటా. చికెన్ మసాలా కూడా ఏం వాడుతానో, నేను ఏ బ్రాండ్ వాడుతానో చూపిస్తాను మీకు. ఇంతకుముందు కూడా చూపించాను, కానీ కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే మీకు యూజ్ అవుతుందని చెప్పి. ఇంకా నాకు కొంచెం చేయి నొప్పి పుడుతుంది, అందుకోసం మా హస్బెండ్ అయితే నాకు అది దంచిచ్చిన హెల్ప్ చేసిండు అనమాట. మరి ఫైన్ పౌడర్ అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. దీన్ని కొంచెం ఇట్లా బరకుగా అయినా సరే పౌడర్ చేసుకొని జీలకర్ర, ధనియా పౌడర్ కూడా రెడీ పెట్టుకోవాలి. కుక్కర్లో పెడితే తొందరగా అవుతుందని చెప్పి రైస్ అయితే కుక్కర్లో పెట్టేసి ఇంకా చికెన్ అయితే పోపు వేసేసి ఇంకా మసాలా స్పైసెస్ అన్నీ వేస్తున్నా. అది బాగా మగ్గిన తర్వాత వాటర్ ఇంకిపోతున్నప్పుడు ఈ స్పైసెస్ అన్నీ వేసేసి జీలకర్ర, ధనియా పౌడరు, గరం మసాలా మనం దంచుకుంది అండ్ చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కాసేపు అలా ముక్కలకు బట్టనిచ్చిన తర్వాత లాస్ట్లో కొంచెం ఉప్పు, కారం అంతా సరిపడి వేసుకున్న తర్వాత కర్డ్ వేసుకోండి. పెరుగు వేసుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది అండ్ చికెన్ పీస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా చికెన్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే పెద్దగా పెట్టుకోవద్దు, ఆ వాటరే మనకు సరిపోతుంది, చికెన్ అనేది ఉడుకుతుంది. మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనకి మరీ డ్రై ఉండదు, మరీ గ్రేవీ ఉండదు, అన్నంలో మంచిగా కలిసేటట్టుగా ఉంటుంది ఫ్రై అనేది. నేను చూపించిన స్టైల్లో చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడైతే మేము అన్నం పెట్టేసుకొని అందరం తింటూ ఉన్నాము. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేకి మండే రోజు నెక్స్ట్ డేకి ఇంకా ఆకుకూరలు కట్ చేసి పెట్టుకోవాలి కాబట్టి ఇంకా నేను ఆకుకూరలు కట్ చేస్తా అంటే పాపం మా బాబు కూడా ఇంకా ట్యాబ్ చూస్తా బొమ్మలు చూసుకుంటూ నేను హెల్ప్ చేస్తలే మమ్మీ నీకు అని చెప్పి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. కూరగాయలు తెచ్చుకున్న తర్వాత సర్దుకోవడము, ఈ ఆకుకూరలు కట్ చేయడము తలకాయ నొప్పి అండి. మా పాప చూడండి ఎంత మంచిగా మడత పెట్టిందో, చాలా నీట్గా మడత పెడుతుంది బట్టలు. ఇక ఇదండి వ్లాగ్. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం వ్యూస్ పెంచడానికి ట్రై చేయండి. ఓకేనా, బాయ్ మరి.